తిరివార్తలకు స్వాగతం. విశ్వవసనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తణుకులో ఆదివారం నిర్వహించిన శ్రీ శ్రీనివాసుడి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తణుకులోని సిల్వర్ జూబ్లీ వంతెన వద్ద నూలి గ్రౌండ్స్లో తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఆర్మీ రాధాకృష్ణ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారితో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు సుమారు 5,000 మంది భక్తులు తరలివచ్చారు. ఎస్ఎన్విటి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తీసుకువచ్చిన ఉత్సవ విగ్రహాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ తులసి దంపతులు వేదిక వద్దకు తీసుకువచ్చారు. వాయిద్యాలు, కోలాటం, కేలడ్రమ్ములు, బుట్టబొమ్మలతో ఊరేగింపు అనంతరం కళ్ళ పండుగలా సాగిన కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో భక్తులు వీక్షించారు. శ్రీనివాస కళ్యాణోత్సవంలో భాగంగా తొలుత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పద్మజ నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవం నృత్య రూపకం విశేషంగా అలరించింది. లావణ్య బృందంచే శ్రీ కీర్తనలు ఆలపన శ్రావ్యంగా జరిగింది. శ్రీ అన్నమాచార్యుల కీర్తనలు, శ్రీ విభీషణ శర్మ రచన వంటి కీర్తనలు ఆకట్టుకున్నాయి. అంబికా డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంబికా శిరీష్లు తమ విద్యార్థులతో నిర్వహించిన వినరో భాగ్యం విష్ణు కథ, అతని కంటే మరి, చక్కని తల్లికి చాంగుబల, తగునయ్య హరినీకు, పిటికిట తలంబరాలు, తిరుతిరు జవరాల వంటి నృత్యాలు ఆహుతునాలరించాయి. డాక్టర్ శంకర్ శర్మతో పాటు 6 పండితులు పంచాంగ పఠనం చేశారు. అనంతరం నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణం ఆద్యంతం భక్తులను తన్మయంలో నింపింది. ఉగాది పర్వదినం సందర్భంగా తణుకు పుంతుల ముస్లిం అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ అమ్మవారిని దర్శించుకోగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేను సత్కరించారు. పలువురు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే వృక్షం చేయడం అందరూ కూడా యానికాని జపాపాలి అమ్మవారు లెంపలు వేసుకుని నమస్కారం చేసుకుని అపరాధ క్షమా నమస్కారం. నమస్తే అమ్మ. తణుకు బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరాది ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం బ్రాహ్మణ సమాజంలో వివిధ వృత్తిలో ఉన్న వారికి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షుడు వి సీతారాం, మంత్రి రావుబాబు, బిపి రవిశంకర్, వి పేరయ్య శాస్త్రి, కెఎల్ లక్ష్మీ నరసింహాచార్యులు, సూరపూడి కామేష్, పి కిరణ్, సోమయాజులు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా తణుకు గ్రామ దేవత ముత్యాలమ్మ వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మొక్కులు చెల్లించి తమను చల్లగా చూడాలంటూ అర్చనలు చేశారు.
ఉగాది పర్వదినం సందర్భంగా తణుకుల గల వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెలుగువారి తొలి పండుగైన ఉగాది నుండి సంవత్సరంతా మంచి జరగాలంటూ ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. आरोग्य ऐश्वर्य दुष्पत्र श्रीराम राम 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 गोविंदा गोविंदा దాని మీద కూడా రామ్మ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, విద్యార్థుల భవిష్యత్తు వృద్ధిలోకి రావాలని, రైతులకు పంటలు బాగా పండాలని ఉగాది సందర్భంగా శాసనమండలి సభ్యులు వంకాయ రవీంద్రనాథ్ అన్నారు. తణుకు వెంకటేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో వచ్చి పూజలు నిర్వహించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా వివిధ కళారంగాల్లో నిష్ణాతులైన వారికి ప్రదానం చేసే కళారత్న హంస పురస్కారాలు, ఉగాది పురస్కారాలు ప్రధాన ఉత్సవం తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ కొండ నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు అఖండ శంఖారావంలో కనబరిచిన ప్రతిభగాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కళారత్న పురస్కారాన్ని ఈ దంపతులు అందుకున్నారు. రాజమహేంద్రం వద్ద ఫాస్టర్ పగడాల హత్యాత్మం పట్ల తణుకులో వివిధ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పగడాల మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తణుకు పట్టణంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో వివిధ క్రైస్తవ సంఘాల వారు పాల్గొన్నారు. దేవ సేవకుల ద్వారా అలాగే తణుకు పరిసర ప్రాంతాల యూత్ ద్వారా దేవైక్యం కలిగి దేవ ఇటు రీతిగా చేయడానికి నువ్వు కృప చూపిస్తున్న విధానం బట్టి వందనములు. దేవ ఇటు రీతిగా దేవ న్యాయం చేకూరేటట్లు ప్రతి ఒక్క విషయంలో దేవ చక్కటి విజయమును దయచేసి ఇటు వారి కార్యక్రమం దేవ ముందుకు కొనసాగించుండగా నీ కృప చూపించమని త్వరగా మా కొరకు వచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అభయం నీ హస్తములో విజయం నీ
ప్రవీణ్ గారు మంచి గొప్ప దైవజనులు. ఆయన గత 8 సంవత్సరాల క్రితం చిత్తూరు హెరిటేజ్కి రావడం మేము చూసాం, మేము కలవటం కూడా చూసాం దైవజనులు. ఆయన లేకపోవడం చాలా బాధాకర విషయం అని మేము ప్రభుపేట తణుకు పట్టణంలో ఉన్న సేవకులు సంఘ బిడ్డలందరూ పేట మనవి చేస్తున్నాం. ఆయన చాలా ఆత్మీయుడు, చాలా దీన మనసు గల దైవజనుడు. ఆయన లేకపోవడం చాలా బాధాకర విషయం అని ప్రేమపూర్వకంగా మేమందరం మనం చేస్తున్నాం. మేమందరం కూడా ఆయన ఆత్మశాంతి కొరకు మేమందరం కూడా అటువంటి దైవజనుడు మేము కోల్పోతాం చాలా బాధాకరమైన విషయం అని నేను ప్రభువు పేట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎవరిని ఆయన హాని చేయలేదు, ఎవరి విషయాలు కూడా ఆయన తోలండాడేవాడు కాదు, కానీ సాత్వికంతోనే మాట్లాడేవాడు. సాత్వికంతోనే ఆయన అందరి విషయంలో చాలా చక్కగా అన్ని విషయాలు కూడా డిబేట్లో ఆయన ప్రసంగం చేసేవారు. ఆయన లేకపోవడం చాలా బాధాకర విషయం. ఆయన యొక్క ఆత్మశాంతి కొరకు యావత్ 2 రాష్ట్రాల క్రైస్తవ జనాంగము, క్రైస్తవ సోదరులు అన్ని వర్గాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు శాంతి ర్యాలీని సేవకుల తరపున మేమందరం కూడా ర్యాలీ చేయడానికి ఈ యొక్క మేమందరం కూడా ఐక్యతతో ఇక్కడ అందరి సమీక్షంలో మేము పాల్గొన్నాం. ప్రతి ఒక్కరు కూడా శాంతి ర్యాలీని చేకూరుతున్నాం. తణుకు బ్రహ్మం గారి ఆలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ తమిడి శ్రీనివాస్, వెండి శ్రీను, నాగమల్లి సాంబశివరావు, కోరిమల్లి సుబ్బారావు, ఆలయ అర్చకులు కడియం అప్పలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి 13 బస్సుల ద్వారా 500 మందిని బయలుదేరి వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. ఆనం కళా కేంద్రంలో విజయవాడ బయలుదేరి వెళ్తున్న బస్సులకు జెండా ఊపి ఎమ్మెల్సీ సోమ వీర్రాజు, ఎమ్మెల్యే నలిమిని రామకృష్ణారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ పేదరికం లేని సమాజ స్థాపన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు కార్యరూపం తీసుకుని వస్తున్న కార్యక్రమంలో జిల్లా నుంచి లబ్ధిదారులతో బయలుదేరి వెళ్లడం జరిగిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్ర వేదికగా జిల్లా యంత్రాంగం, జిల్లా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలకు ఆర్ట్ కళాశాల సహాయ లెక్చరర్ పన్మతి శ్రీనివాస్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సభా ప్రాంగణం చేరుకున్న అతిథులకు సత్కార, స్వాగత, శుభ మంగళనాథస్వరం, కె వెంకటేశ్వర నాదస్వరం, వైవి సత్యనారాయణ డోలు, కె సందీప్ తాళం, జి భరత్ శృతులతో నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల్లో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనదే, కృషితో మనం సంపాదించుకున్నదే శాశ్వతం. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.